జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక చేశాడు. అదే మీరు చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే, అది గీతం మెడికల్ కాలేజా, ఇంకో మెడికల్ కాలేజా, ఇంకో మెడికల్ కాలేజా, చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే చంద్రబాబు మాటలు నమ్మి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను అప్పనంగా ఎత్తేటానికి వస్తే గనక రాబోయే మా ప్రభుత్వం, రాబోయే 2.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా మీ కాలేజీలని ఓడలాక్కుని మిమ్మల్ని తరిమి కొట్టి అవన్నీ కూడా ప్రజలకి ఆస్తిగా అంకితం చేయడం అనేది నేను గొప్ప సంకల్పాన్ని చేపడుతున్నా, శపథం చేస్తున్నానని చెప్పాడు. హెచ్చరిక చేస్తున్నాం. ఎవడైనా చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కబలిద్దామని కనుక ముందుకొస్తే ఖచ్చితంగా మీరు అనుభవించేటువంటి ఫలితాన్ని అనుభవించే రోజు రాబోయే 2.5 సంవత్సరాలు ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తూ చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించకపోగా 2,66,000 కోట్ల రూపాయలు అప్పు సృష్టించిన చంద్రబాబు దాంట్లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజీలు పూర్తయి ప్రజల ఆస్తులుగా వస్తాయి. 17 చోట్ల 17 పార్లమెంట్లో వాళ్ళ ప్రజలకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచితంగా వైద్యం దొరికేదాన్ని ఇవాళ నువ్వు నాశనం చేస్తున్నావు అనే దాన్ని హెచ్చరిక చేస్తూ రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేటువంటి ప్రజా గళాన్ని తీసుకెళ్లే దాంట్లో ప్రజలందరూ మమేకమై బలపరచమని, దాంట్లో పాల్గొనమని, జయప్రదం చేయమని చెప్పని కోరుతున్నాం.